హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా రుచిగా అయితే చికెన్ లెగ్ పీసెస్ అయితే చేయబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి. నేను మా వారు కలిసి ఫస్ట్ టైం అయితే ఈ రెసిపీ చేసామండి. ఎంత బాగా వచ్చినాయో, మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత టేస్టీగా వచ్చినాయి. ఇంతకీ చికెన్ లెగ్ పీసెస్ ఎలా చేసామో అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే ఒక పెద్ద బౌల్ అయితే తీసేసుకొని దాంట్లో హాఫ్ చెక్క అయితే నిమ్మరసం పిండుకున్నామండి. ఒక 3 లెగ్ పీసెస్ కి హాఫ్ చెక్క నిమ్మరసం అయితే పర్ఫెక్ట్ గా సరిపోయింది. దీంట్లోకి పెద్ద స్పూన్ తో 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు చికెన్ లెగ్ పీసెస్ అనేవి మంచిగా అయితే వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నానండి. చికెన్ అనేది ఎప్పుడన్నా నేను చేసినప్పుడు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటాను. అలా నానిన చికెన్ తో మనం ఏ రెసిపీ చేసుకున్నా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి, గట్టిగా లేకుండా. సో ఇప్పుడు ఉప్పు అండ్ ఈ నిమ్మరసంలో ఈ చికెన్ లెగ్ పీసెస్ కి బాగా ఇలా అయితే ఉప్పు నిమ్మరసం అనేది పట్టించాలండి. ఇలా పట్టించుకోవడం వల్ల లోపల వరకు ఉప్పు కారం వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుందండి. కుక్ అయిన తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి, మొత్తం నిమ్మరసం ఉప్పు పట్టి చికెన్ ఎలా ఉందో సాఫ్ట్ గా. సో ఈ వాటర్ కావాలనుకుంటే ఉంచుకోండి, నేనైతే తీసేసానండి. ఈ వాటర్ ఎక్సెస్ వాటర్ అంతా తీసేసిన తర్వాత లెగ్ పీసెస్ అయితే ఒక బౌల్లో పెట్టుకొని చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే మనకి లెగ్ పీసెస్ అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినాయి. చాలా సాఫ్ట్ గా వస్తాయండి ఈ ప్రాసెస్ లో చేసుకున్నట్టయితే చికెన్ తందూరి లెగ్ పీసెస్ అనేది. ఇప్పుడు దీంట్లోకి 1.5 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. 3 లెగ్ పీసెస్ కి ఇంతకన్నా ఎక్కువ వేయకండి, మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది. ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నానండి. ఒక 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇంకో హాఫ్ స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకున్నానండి. ఒక పెద్ద స్పూన్ తో 1 స్పూన్ ఏమో తందూరి చికెన్ మసాలా అయితే వేసుకున్నానండి. తందూరి చికెన్ మసాలా అయితే ఖచ్చితంగా వేసుకోండి. మనకి కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు, బయట సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఈ మసాలా పౌడర్ వేసుకుంటే మనకి హోటల్స్ లో తింటే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో సేమ్ అంతే ఫ్లేవర్ వస్తుంది. ఒక 2 స్పూన్స్ ఏమో ఫుల్ గా అయితే కారం వేసుకోండి, మీరు తినే రుచికి తగ్గట్టు. ఒక 1 స్పూన్ ఏమో బటర్ అన్నా లేకపోతే ఘీ అన్నా వేసుకోండి. ఆయిల్ అయితే యాడ్ చేయకండి. బటర్ ఘీ యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ లెగ్ పీసెస్ అనేవి మంచి ఫ్లేవర్ తో వస్తాయి. ఇప్పుడైతే వేసిన పదార్థాలన్నీ వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఇలా హ్యాండ్ తో అయితే మిక్స్ చేసుకోండి. అంటే మనం వేసిన పౌడర్స్ అన్ని ఆ ముక్కలకైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా పట్టించాలి. మనం ఎటు ఘాట్లు పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ వేసుకున్నాం కాబట్టి ఆ ఘాటుల్లోకి ఇలా ప్రెస్ చేస్తున్నట్టు లోపలికైతే ఇలా ప్రెస్ చేయండి. ఎప్పుడైనా చికెన్ లెగ్ పీసెస్ చేసుకోవాలనుకున్నట్టయితే లెగ్ పీసెస్ కి కొంచెం లోపల వరకు ఇలా అయితే ఘాట్లు పెట్టించండి చికెన్ షాప్ లోనే, ఎందుకంటే పెద్ద నైఫ్ తో వాళ్ళు లోపల వరకు పెడతారు. ఇలా అయితే మసాలా అంతా పట్టించేసిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే ఇక్కడ పెరుగు వేస్తున్నానండి. ఫస్టే పెరుగు కూడా వేసుకోవచ్చండి, బట్ ఇలా చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే మంచి ఫ్లేవర్స్ పడతాయి ముక్కకి. అందుకే నేను ఇట్లా 2 రకాలుగా అయితే చూడండి పెరుగు కూడా ముక్కలకి ఎంత పర్ఫెక్ట్ గా పట్టిందో. ఇప్పుడు లాస్ట్ లో హాఫ్ స్పూన్ అంత అయితే కస్తూరి మేతి పౌడర్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ మీ దగ్గర పౌడర్ లేనట్టయితే ఆకులు కూడా వేసుకోవచ్చండి క్రష్ చేసుకొని. ఇప్పుడైతే ఒకసారి అలా మిక్స్ చేసేసి, ఇంత పెద్ద బౌల్ మనకి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడం కుదరదు కాబట్టి ఒక బాక్స్ లో పెట్టి అయితే 8 కంటైనర్ బాక్స్ లో పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. అదే మీరు ఈ బౌల్ పెట్టి మూత పెట్టారనుకోండి, కొంచెం మూత పక్కకు పోతే ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అన్నా లేకపోతే 1 అవర్ అన్నా ఇది బాగా నానాలండి. అప్పుడే మనకి చికెన్ టెండర్ గా లోపల వరకు ఉప్పు కారాలు వెళ్ళి తినేటప్పుడు చాలా బాగుంటుందండి, ముక్క చప్పగా లేకుండా. మీకు కావాలనుకున్నట్టయితే ఓవర్ నైట్ కూడా మనం ఇలా మొత్తం పౌడర్స్ అన్ని కలుపుకొని ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మీకు ముక్క అనేది ఎంత నానితే అంత టేస్టీగా వస్తుందండి చికెన్ అనేది. ఇలా మొత్తం గ్రేవీ కూడా పైన స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్ లో అయితే నేనైతే ఒక 1 అవర్ అయితే పెట్టుకున్నానండి. సో 1 అవర్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది కొంచెం గట్టి పడిపోతుందండి చూడండి. సో అందుకే ఒక 10 మినిట్స్ బయట వేస్తే మనకి రూమ్ టెంపరేచర్ కి ఈజీగానే చికెన్ అనేది ఊడిపోతుంది. చూడండి, ఇక్కడ మీకు అర్థం అవ్వాలని చెప్పి అయితే ఇక్కడ చూపిస్తున్నానండి బిగినర్స్ కూడా. సో చూడండి 10 మినిట్స్ కి అయితే నాకు ఇలా అయితే రూమ్ టెంపరేచర్ కి అయితే వచ్చేసింది చికెన్ అనేది. ఇదే అండి మేము తీసుకున్న మిల్టన్ ఎయిర్ ఫ్రైయర్. ఇప్పుడైతే ప్లగ్ ఆన్ చేసేసామండి. ఆన్ చేసేసి ఇక్కడ మేము చికెన్ లెగ్ పీసెస్ అయితే లోపలికి ఇన్సర్ట్ చేసామండి. అంటే ఇప్పుడు మనకి హ్యాండిల్ లాగా ఇచ్చారు కదా, సో అది లోపలికి పెట్టేసాము. చికెన్ లెగ్ పీసెస్ అనేది పెట్టేసి ఇక్కడ మనకి పెట్టేయగానే మనం చికెన్ లెగ్ పీసెస్ పెట్టాము కాబట్టి చూడండి అక్కడ బటన్ అనేది ఇలా ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది కదా, అదేంటంటే చికెన్ లెగ్ పీసెస్ పిక్చర్ మనకి 25 మినిట్స్ తీసుకుందండి. అది తీసేసుకొని 200 డిగ్రీ సెంటిగ్రేడ్ లో అయితే అది హీట్ తీసుకుంది. అంటే మనకి ఇంతకన్నా ఎక్కువ హీట్ అయితే పెట్టకూడదు దీనికి. మనకి హీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి, బట్ అది చూపించింది 200 డిగ్రీస్ కాబట్టి మనం ఇంకా అదే పెట్టి ఇంకైతే ఆన్ బటన్ అయితే ఆన్ చేసాము. మీకు ఎవరికైనా పర్ఫెక్ట్ గా మొత్తం దీని గురించి రివ్యూ కావాలనుకున్నట్టయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకొని మీకైతే రివ్యూ చూపిస్తాను. ఎయిర్ ఫైర్ లో కాకుండా ఎవరైనా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలనుకున్నట్టయితే సేమ్ ఇదే ప్రాసెస్ అండి. కొంచెం ఏం చేస్తారంటే డీప్ ఫ్రై కాకుండా ప్యాన్ ఫ్రై లాగా అయితే ఆయిల్ వేసుకొని ప్యాన్ లో కొంచెం ఫ్రై చేసుకోండి. సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్ గా ముక్క అనేది క్రిస్పీగా కుక్ అవుతుంది. చూడండి కరెక్ట్ గా 15 మినిట్స్ తర్వాత నేనైతే మూత తీసి చూస్తాను. చూడండి ఇలా అయితే ఓపెన్ చేసేసి ఇంకో వైపు అయితే నేను ఇలా
తిప్పేసుకుంటున్నాను. అంటే 15 మినిట్స్‌కి మనం ఫ్లిప్ చేయాలండి. ఇదొక్కటి. మనం 20 మినిట్స్ ఇచ్చారు కదా టైం అనేది కుక్ అవ్వటానికి. ఇలా 15 మినిట్స్‌కి ఒకసారి అటు ఇటు ఫ్లిప్ చేస్తే ఏంటంటే మనకి మొత్తం మంచిగా అయితే బర్న్ అవుతుంది చికెన్ అనేది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పైన లైట్‌గా కొంచెం అయితే ఆయిల్ వేస్తున్నానండి. నార్మల్‌గా అయితే ఆయిల్ వేయకపోయినా పర్లేదు. బట్ నేను ఇక్కడ వేసుకుంటున్నాను కొంచెం. ఇలా. ఎందుకంటే మనము చికెను నానబెట్టేటప్పుడే లోపల కొంచెం హాఫ్ స్పూన్ అన్న, 1 స్పూన్ అన్న బటర్ వేసాం గదండీ! ఆ బటర్‌తోనే మనం కుక్ జేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను లైట్‌గా కొంచెం అయితే స్ప్రింకిల్ చేశాను. స్ప్రింకిల్ చేసేసి ఇప్పుడైతే అది లోపలికి పుష్ చేశాను. మీరు సరిగ్గా పుష్ చేయకపోయినా గూడా మనకక్కడ బటన్స్ అనేవి ఆన్ అవ్వవండి. ఇదొక్కటి గమనించుకోవాలి. సో, మళ్ళీ టెంపరేచర్ ఏంటంటే మనం చికెన్ లెగ్ పీసెస్ పెట్టాం గాబట్టి నార్మల్‌గా మనకిప్పుడు 18 చూపిస్తుందండి. ఫస్ట్ 15 మినిట్స్‌లో మనం తీసాం గదా! కానీ 18 చూపిస్తుంది గాబట్టి 18కి మనం ఆన్ చేసేద్దాం ఇంకా. ఎందుకంటే కొంచెం కూల్ అయి ఉంటుంది కదా! బయటికి తీసి ఆయిల్ పెట్టేటప్పటికి. అదే మీరు మళ్ళీ 25 చూపిస్తుందనుకోండి, మీరు అడ్జస్ట్ చేసుకోండి. అక్కడ మనకి అడ్జస్ట్ చేసుకునే బటన్ గూడా ఉంటుంది టైమ్ అనేది. 50 మినిట్స్ కుక్ అయింది కాబట్టి ఇటు ఇంకొక 50 మినిట్స్ టైమ్ మీరే అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోండి. కరెక్ట్‌గా మనకి ఇంకొక 12 మినిట్స్‌లో అయితే కుక్ అయిపోతుందండి చికెన్ లెగ్ పీస్ అనేది. కుక్ అయిపోయిందండి. చూడండి ఇక్కడ ఆఫ్ బటన్ అయితే వచ్చింది. లైట్ ఆన్ అయ్యి ఆఫ్ అవుతుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా బర్న్ అయిందో. మీరు ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే గూడా ఇంత పర్ఫెక్ట్‌గా కుక్ అవ్వదండి. అంత టేస్టీగా వచ్చినాయి దీంట్లో. ఇలా అయితే స్పూన్ పెట్టి ఇలా ప్రెస్ చేసి చూస్తున్నానండి. లోపలికి ఇలా గుచ్చితే మనకి ఈజీగా లోపలికెళ్ళిపోతుంది. చూడండి చికెన్ అనేది అంత పర్ఫెక్ట్‌గా జ్యూసీగా వచ్చిందండి ఎయిర్ ఫ్రైయర్‌లో లెగ్ పీస్ అనేది. ఫస్ట్ టైమే చేస్తున్నాను కాబట్టి 2 పీసెసే పెట్టామండి. 3 మ్యారినేట్ చేసినా గూడా ఎలా వస్తుందో అని చెప్పి పర్ఫెక్ట్‌గా వచ్చిందండి చూడండి. ఎంత మంచిగా కుక్ అయింది. ఇక్కడ కూడా ప్రెస్ చేసి చూస్తున్నాను. ఇంకా మీకు కొంచెం పచ్చిగా ఉంది అని అనిపిస్తే మళ్ళీ ఒక 10 మినిట్స్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైము అండ్ హీట్ అనేది కావాలనుకున్నట్టయితే. వాళ్ళిచ్చిన టైంకయితే మనకు పర్ఫెక్ట్‌గా అయితే బేక్ అయిపోయిందండి. చూడండి ఎంత క్రిస్పీగా, సాఫ్ట్‌గా, టెండర్‌గా వచ్చిందో చికెన్ లెగ్ పీస్ అనేది. ఈ చికెన్ తందూరి లెగ్ పీస్ వీడియో అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ మీరు గనుక ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ప్రెస్ చేసి చూస్తున్నాను చూడండి పీస్ అనేది. కుక్ అయిందో లేదో అని. నార్మల్‌గా ఏంటంటే చికెన్ లెగ్ పీసెస్ అనేవి బయట తింటే లోపల వరకు ఉప్పు, కారాలు వెళ్ళవు గదండీ! బట్ నేను చూపించిన ప్రాసెస్‌లో గనుక మీరు చేసినట్టయితే లోపల వరకు మనకు మసాలాస్ వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అనేది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.